హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగమ్మాయి. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రెసిపీ కరివేపాకు కారపొడి. దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తాను. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఒక 10 ఎండుమిరపకాయలు, తర్వాత కచ్చా పచ్చాగా చేసుకున్నటువంటి వెల్లుల్లి 1 గడ్డ, తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువ. ఇది కరివేపాకు 1 కప్పు. దీన్ని బాగా వాష్ చేసుకొని తర్వాత దీంట్లో తడి లేకుండా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇది మనకు కావలసిన పదార్థాలు. మనము ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి మనము పచ్చిశనగపప్పు, మినపప్పు ముందుగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉంటుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినవి. దీంట్లోకి ధనియాలు వేసి ఇవి కూడా కొంచెం దూరగా వేగాలి. ఓకే, మనం జీలకర్ర, తర్వాత 1/2 స్పూను మెంతులు వేసి ఇవి కూడా దూరగా లో ఫ్లేమ్లో మనము వీటిని వేయించుకోవాలి. దీంట్లోకి మనము ఎండుమిరపకాయలు వేస్తున్నాము. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. మీకు తెలుసు కదా, కరివేపాకు పొడి చాలా యూజెస్ ఉందన్నమాట. కరివేపాకు పొడిలో మనకు ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది కిడ్స్కి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్, ఐకి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి మనం డైలీ ఈ కరివేపాకు పొడి వాళ్ళకు అన్నంలో మనం రోజు ఒక ముద్ద పెట్టాము అని అంటే మనకి కొంచెం ఐస్ ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట. ఇది కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, దీంట్లోకి మనము ఇంగువ, పసుపు ఇవి యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి జస్ట్ 1 సెకండ్ అట్లా ఉంచేసి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందులో మనము ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకొని కరివేపాకును మనము ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలంతే. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మనకు ఇది పోపు ఇవి 2 కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మనము ఇవన్నీ మిక్సీలో వేసుకొని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. పాకును కూడా వేసేసుకోవాలి. చిన్న నిమ్మకాయంత చింతపండు, 1 స్పూను సాల్ట్ వేసి దీన్ని మిక్సీ చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మిక్సీ అయిపోయింది, పొడి చేసేసాను. దీన్ని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సరే కదా, కరివేపాకు కారపొడి అయితే రెడీ అయింది. ఇది మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అని అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.